బడ్జెట్ ట్రిప్ టు హిమాచల్ ప్రదేశ్. ఈ ట్రిప్ అయితే హైదరాబాద్ నుంచి స్టార్ట్ చేసాము అనే ట్రైన్. బట్ ఈ బిఫోర్ గోయింగ్ టు వీడియో ఏంటి అంటే లైక్ ఈ ట్రిప్ నేను కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ నా ఫ్రెండ్స్తో వెళ్ళిన వీడియో. ఇందులో ఉన్న విజువల్స్ అంత గ్రేట్గా అనిపించబోవచ్చు, బట్ ద ట్రావెల్ అండ్ యాక్టివిటీస్ మేము ఏవైతే ఎక్స్ప్లోర్ చేసామో అక్కడ లైక్ పారాగ్లైడింగ్, రివర్ రాఫ్టింగ్, స్నో, హాట్ స్ప్రింగ్స్, మల్టిపుల్ ట్రెక్కింగ్స్ అండ్ ప్లేసెస్ ఇవన్నీ క్యాప్చర్ చేసాము. లైక్ టోటల్ జర్నీ వచ్చేసి హైదరాబాద్ టు న్యూఢిల్లీ 25 అవర్స్ పట్టింది. నేను నా ఫ్రెండ్ హితేష్ హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యాము అండ్ అనదర్ ఫ్రెండ్స్ అప్పటికే ఢిల్లీలో ఉంటున్న సంతోష్ అండ్ జశ్వంత్ ఈ ట్రిప్లో జాయిన్ అయ్యారు. లైక్ మేము 1 or 2 days ఢిల్లీని ఎక్స్ప్లోర్ చేసి ఆ తర్వాత మనాలి అండ్ కులు విజిట్ చేద్దాం అనుకున్నాము. ఢిల్లీలో వచ్చి ఫస్ట్ ప్లేస్ విజిట్ చేసింది హుమాయూన్ టోంబ్. అది మొఘల్స్ టైంలో కన్స్ట్రక్ట్ చేసింది, సేమ్ లైక్ తాజ్మహల్లా అనిపించింది, వన్ ఆఫ్ ద గ్రేట్ ఆర్కిటెక్చర్. నెక్స్ట్ అక్కడ నుంచి అక్షరధామం టెంపుల్కి వెళ్ళాము. దట్ ఈస్ ఆల్సో వెరీ బ్యూటిఫుల్ అండ్ మార్వలస్ ఆర్కిటెక్చర్ టెంపుల్ అది. ఆ తర్వాత షాపింగ్ కంప్లీట్ చేసుకొని జన్పత్ అండ్ చాందినీ చౌక్లో లైక్ వింటర్ రిలేటెడ్ వేర్ అండ్ ట్రెక్కింగ్ రిలేటెడ్ థింగ్స్ అంతటితో డే 1 కంప్లీట్ చేసాము. డే 2 వచ్చేసి స్టార్ట్ విత్ కుతుబ్ మినార్కి వెళ్ళాము. అక్కడ కాసేపు టైం స్పెండ్ చేసేసి నెక్స్ట్ దాని నుంచి ఇండియా గేట్ విజిట్ చేసాము. సేమ్ నైట్ ఢిల్లీ టు మనాలి స్టార్ట్ అయ్యాము. ఢిల్లీలోని ఐఎస్బిటి కాశ్మీరీ గేట్ అనే ప్లేస్ నుంచి బస్ తీసుకొని మా ట్రిప్ అయితే మనాలి స్టార్ట్ చేసాము. అరౌండ్ 12 hours జర్నీ మనాలి. హిమాచల్ ప్రదేశ్లో జర్నీస్ చాలా ఎగ్జైటింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తాయి. లైక్ మా బస్సులో మేము విజువల్స్ ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటి అంటే లైక్ వెరీ షార్ట్ టర్న్స్ అండ్ నేరో రోడ్స్ అండ్ హై ఆల్టిట్యూడ్స్ అండ్ ఆల్మోస్ట్ సన్లైట్ విజిబుల్ వచ్చినప్పటి నుంచి జర్నీ అంతా ఒక రివర్ త్రూ వెళ్తూ ఉంటుంది, లైక్ ద బీఈస్ రివర్. అది హిమాలయస్లో స్టార్ట్ అయింది. మనాలి రీచ్ అయ్యాము. మనాలి బస్ స్టాప్ నుంచి మనాలి మెయిన్ పాయింట్ అనేది 2 kilometers ఉంటుంది. మేము మాల్ రోడ్లో నియర్ బై డార్మిటరీ తీసుకున్నాము. లైక్ అరౌండ్ లంచ్ అయిపోయిన తర్వాత వన్ విహార్ నేషనల్ పార్క్ అని ఫస్ట్ పాయింట్ మేము విజిట్ చేసింది మనాలిలో. ఇది మనాలి టౌన్లోనే ఉంది. మనాలి టౌన్లో మేము విజిట్ చేసినప్పుడు టెంపరేచర్స్ వచ్చేసి అరౌండ్ 0 to 6 degrees ఉన్నాయి డిసెంబర్ టైంలో. అండ్ అక్కడ నుంచి బుద్ధిస్ట్ టెంపుల్ ఒకటి కవర్ చేసుకుని లోకల్లోని. అండ్ వన్ ఆఫ్ ద మెయిన్ అట్రాక్షన్ హిడింబి టెంపుల్. ఎంట్రీస్ మిడిల్లో చాలా బ్యూటిఫుల్గా లైక్ అరౌండ్ 1550లో ఇది కన్స్ట్రక్ట్ చేశారంట. చాలా బాగా అనిపించింది హిడింబి టెంపుల్ ఎక్స్పీరియన్స్ అనేది. అక్కడి నుంచి మాల్ రోడ్లో నైట్ అలా తిరుగుతూ డిఫరెంట్ ప్యాకేజెస్ ఎక్స్ప్లోర్ చేసాము. నెక్స్ట్ డే మార్నింగ్కి పారాగ్లైడింగ్ డీల్ ఒకటి సెట్ చేసుకుని అంతటితో డే 1 క్లోజ్ చేసాము. డే 2 మార్నింగ్ మా డార్మిటరీ అనేది జస్ట్ బిసైడ్ రివర్ ఉంది. అక్కడ కాసేపు టైం స్పెండ్ చేసేసి అక్కడి నుంచి పారాగ్లైడింగ్ ఎక్స్పీరియన్స్ అవ్వడానికి మాత్రం స్టార్ట్ అయిపోయాము. అది వచ్చేసి లొకేషన్ ధోబీ ఘాట్, అరౌండ్ 16 kilometers ఉంది మనాలి నుంచి. వాళ్ళే వ్యాన్ పికప్ చేసుకుని తీసుకువెళ్ళారు. ఆ ధోబీ ఘాట్ నుంచి పైకి అనదర్ ట్రక్కింగ్ వ్యాన్ విత్ పారాగ్లైడింగ్ సూట్స్తో మొత్తం అక్కడికి స్టార్ట్ అయ్యాము. పారాగ్లైడింగ్ సూట్స్తో అండ్ టేకాఫ్కి రెడీ అయ్యాము. ఒక్కొక్కరుగా స్లోగా ఆ టేకాఫ్ అయితే తీసుకున్నాము పారాగ్లైడింగ్. సో ఇక్కడ చూడొచ్చు విజువల్స్ లైక్ ఎలా టేకాఫ్ అయింది. లైక్ 8,000 ఆల్టిట్యూడ్ నుంచి ఒక్కసారిగా డౌన్కి మనం వెళ్తాము. కెమెరా సెట్ చేశారు. స్లోగా అలా వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్తో మనము అలా ఆ హిల్ మీద నుంచి ఒక్కసారిగా జంప్ అనేది స్టార్ట్ అవుతుంది. కైండ్ ఆఫ్ ఫేస్లో టెన్స్ ఎక్స్పీరియన్స్ అనేది నాకు అయితే చాలా అనిపించింది. ఫస్ట్ 1 minute లేటర్ ఒక్కసారి ఎయిర్లోకి వెళ్ళంగానే అలా ఎయిర్లో స్టాగ్నేట్ అయిపోయినట్లు అనిపించింది. బట్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఎక్స్పీరియన్సెస్. ఎందుకంటే అలా ఎయిర్లో కూర్చొని అక్కడి నుంచి వ్యూస్ చూసినట్లు అనిపించింది. మౌంటైన్స్ కానీ, రివర్స్ కానీ, ఏదైతే టౌన్స్ ఉన్నాయో చిన్న టౌన్స్ పైనుంచి విజువల్లీ బ్లాస్టింగ్ అని చెప్పొచ్చు. కిందకి ల్యాండ్ అయిన తర్వాత మనం వీడియోస్ అయితే కలెక్ట్ చేసుకోవచ్చు వాళ్ళ దగ్గర నుంచి. వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ ఇక్కడ అనిపించింది ఏంటి అంటే ఈ మొత్తం ఎంటైర్ పారాగ్లైడింగ్ వ్యూలో మేము డిసెంబర్లో వెళ్ళడం వల్ల లైక్ మౌంటైన్స్ అనేవి స్నోతో కవర్ అయ్యి విజువల్స్ అయితే చాలా గ్రేటెస్ట్గా అనిపించాయి. అండ్ ఏదైతే మనము బీస్ రివర్ అని మాట్లాడుకున్నామో స్టార్టింగ్ బస్ జర్నీలో, ఆ రివర్ మొత్తం కనిపిస్తూ ఉంటుంది ఆ ఫ్లో అనేది. ఒక చిన్న టిప్ ఏంటి అంటే లైక్ పారాగ్లైడింగ్లో మనం అవాయిడ్ చేయాలి. లైక్ వాళ్ళు మన డ్రైవర్స్ ఎవరైతే వస్తారో మనతో ఆ పారాగ్లైడింగ్ రైడ్ చేసేవాళ్ళు, వాళ్ళు మిడిల్ ఆఫ్ ద థింగ్ నెగోషియేట్ చేస్తారు. లైక్ నీకు జిగ్జాగ్ కావాలా, కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కావాలా, పారాగ్లైడింగ్ ఇలా స్టాగ్నేట్గా కావాలి. సో మనం చూస్ చేసుకోవచ్చు మన ఇంట్రెస్ట్ని బట్టి. బట్ నేను ఆ పాయింట్ ఆఫ్ టైంలో చూస్ చేసుకోలేదు.
బట్ తర్వాత తెలిసింది ఏంటి అంటే ఆబ్వియస్లీ మనం డౌన్ వెళ్ళాలి అంటే ఆ పారాగ్లైడింగ్ని మనం అలా జిగ్జాగ్ చేస్తే కానీ మనం డౌన్ వెళ్ళలేము. సో ఇట్స్ వర్త్ ఇట్. ఆబ్వియస్లీ ఆ జిగ్జాగ్ అనేది కవర్ అయింది అండ్ స్లోగా అలా ఆల్మోస్ట్ 1 to 2 minutes ఆ జిగ్జాగ్ ఎక్స్పీరియన్స్ చేసి అలా స్లోగా ల్యాండ్ అయ్యాము. ల్యాండింగ్ అనేది కొంచెం అడ్వెంచర్లా అనిపించింది, బట్ ఇట్స్ వర్త్ ఇట్ ఆ ఎక్స్పీరియన్స్ అనేది. అందరితో పారాగ్లైడింగ్ క్లోజ్ చేసుకొని వాళ్ళ దగ్గర వీడియో కలెక్ట్ చేసుకొని సేమ్ ఏదైతే పికప్ వ్యాన్ మనం తీసుకున్నామో అదే వ్యాన్లో మనాలి అయితే బ్యాక్ రీచ్ అయ్యాము. సో వన్స్ మనాలి రీచ్ అయిన తర్వాత మేము ప్లాన్ చేసుకుంది వచ్చేసి రోహతంగ్ పాస్ వెళ్దాం అనుకున్నాము. బట్ మాకు తెలియని విషయం ఏంటి అంటే రోహతంగ్ పాస్ డిసెంబర్ మంత్లో ఈ స్నో వల్ల క్లోజ్లో ఉంటుంది అని. ఇంకా స్నో ఎక్స్పీరియన్స్ అవ్వాలి అంటే ఇంకా ఏముంది అని ఎక్స్ప్లోర్ చేస్తే అక్కడి నుంచి సోలంగ్ వ్యాలీ అనే ఒక ప్లేస్, అది ఆన్ ద వే టు రోహతంగ్ పాస్ యాక్చువల్లీ. సో ఆ ప్లేస్ని అయితే విజిట్ చేసాము. అరౌండ్ 14 kilometers మనాలి నుంచి. మాకు కొంచెం ట్రాఫిక్ ఉంది, ఆల్మోస్ట్ 1 hour పట్టింది మనాలి నుంచి. లైక్ ఒక్కసారి సోలంగ్ వ్యాలీ లుక్ చూడగానే చాలా గ్రాండియర్గా అనిపించింది. స్నోతో మౌంటైన్స్ అన్ని కవర్ అయ్యి ఇక్కడ కూడా పారాగ్లైడింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. అక్కడ రోప్ వే, స్నో స్కీయింగ్, స్నో బోర్డ్ అలా డిఫరెంట్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి లైక్ పారాగ్లైడింగ్తో పాటు. స్నోలో మనం వాక్ చేయాలంటే కంఫర్టబుల్గా స్నో బూట్స్ అనేవి కంపల్సరీ. అవి అక్కడ అవైలబుల్గా ఉంటాయి రెంటల్ బేసిస్ మీద. సో అవి తీసుకొని అలా మేము ఆ స్నోని ఎక్స్పీరియన్స్ చేయడానికి అయితే వెళ్ళాము. ఫస్ట్ టైం ఇలా స్నో కవర్డ్ మౌంటైన్స్ని ఎక్స్పీరియన్స్ అవ్వడము చాలా మ్యాజికల్ ఫీలింగ్ అయితే అనిపించింది. అక్కడ చాలా టైం స్పెండ్ చేసాము, లైక్ అరౌండ్ 3 to 4 hours. ఆల్మోస్ట్ సన్సెట్ వరకు టైం స్పెండ్ చేసి అక్కడి నుంచి మనాలి అయితే బ్యాక్ అయిపోయాము. సో మా నెక్స్ట్ ప్లాన్ వచ్చేసి కులు. ఆ నైట్ మేము కులులో స్టే తీసుకున్నాం. మనాలి నుంచి కులు బస్ తీసుకొని కులు అయితే రీచ్ అయిపోయాము. హోటల్ చెక్ ఇన్ అయిపోయి కులులో నైట్ కాసేపు స్ట్రీట్స్ ఎక్స్ప్లోర్ చేసేసి అందరితో ఆ డే క్లోజ్ చేసాము. కులులో వన్ ఆఫ్ ద మేజర్ థింగ్ ఎక్స్ప్లోర్ చేయాలనుకుంది రివర్ రాఫ్టింగ్. సో ఇక్కడ వచ్చేసి అనదర్ ఫ్రెండ్ దీపక్ మాతో జాయిన్ అయ్యారు ఇప్పటి నుంచి ఈ ట్రిప్లో. మార్నింగ్ హోటల్ నుంచి అలా రివర్ రాఫ్టింగ్ ప్లేసెస్ స్టార్ట్ అయ్యాము. మల్టిపుల్ ప్లేసెస్లో ఈ రివర్ రాఫ్టింగ్ ఉంటాయి. మనం ఒకటి చూస్ చేసుకొని వాళ్ళతో డీల్ మాట్లాడుకొని మేమైతే రివర్ రాఫ్టింగ్ స్టార్ట్ చేసాము. సేఫ్టీ జాకెట్స్ అండ్ సమ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు బిఫోర్ స్టార్టింగ్. అక్కడి నుంచి జర్నీ అనేది స్టార్ట్ అయ్యాక వన్ ఆఫ్ ద మేజర్ థింగ్ లేటర్ జర్నీ అంతా అయిపోయిన తర్వాత అబ్జర్వ్ చేసింది, ఏదైతే కెమెరా మేము యూస్ చేసామో ఆ కెమెరా మీద వాటర్ డ్రాప్లెట్స్ ఉండడం వల్ల అంత విజువల్స్ని క్యాప్చర్ చేయలేకపోయాము. బట్ ఆ టోటల్ ఎంటైర్ జర్నీ అంతా లైక్ చాలా థ్రిల్లింగ్ అండ్ అడ్వెంచరస్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. కొన్ని ప్లేసెస్లో చాలా ఫాస్ట్ అండ్ కొన్ని ప్లేసెస్లో స్లైట్ స్టాగ్నెంట్గా. సో ద వర్త్ అండ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఈ రివర్ రాఫ్టింగ్ అనేది. మనం ఒక పాయింట్లో స్టార్ట్ అవుతాము. అక్కడ నుంచి డౌన్ స్ట్రీమ్లో అరౌండ్ 4 to 7 kilometers డిస్టెన్స్లో మన రివర్ రాఫ్టింగ్ అయితే క్లోజ్ అవుతుంది. అక్కడ కొంచెంసేపు టైం స్పెండ్ చేసి మా నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి కసోల్ అనే ప్లేస్ ప్లాన్ చేసుకున్నాము. ఎందుకంటే మా అల్టిమేట్ ప్లాన్ వచ్చేసి కీర్గంగా ట్రెక్ ఎక్స్ప్లోర్ చేయాలనుకున్నాము. దానికి నియర్ బై వచ్చేసి కసోల్ చూస్ చేసుకున్నాము. బట్ లేటర్ కొంతమందితో డిస్కస్ చేసిన తర్వాత మాకు తెలిసింది ఏంటి అంటే అక్కడ నియర్ బై మణికరణ్ అనే ప్లేస్ ఉంది, అక్కడ ఉండడం వర్త్ అని అన్నారు. ఎందుకు వర్త్ అంటే అక్కడ మణికరణ్ గురుద్వారా సాహెబ్ అనే ఒక ప్లేస్, అక్కడ ఫ్రీ బెడ్ అండ్ ఫ్రీ ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు. ఇది ఒక హోలిస్టిక్ ప్లేస్. ఇక్కడ మేజర్ అట్రాక్షన్ ఏంటి అంటే హాట్ స్ప్రింగ్స్. ఒకవేళ మనం కసోల్లో స్టే చేసినా సరే ఈ హాట్ స్ప్రింగ్స్ విజిట్ చేయడం కోసమైనా ఇక్కడికి రావాలి. సో మెయిన్ ఈ గురుద్వారా అనేది పార్వతీ రివర్ సైడ్ బై కన్స్ట్రక్షన్ అయి ఉంటుంది. లైక్ ఈ హాట్ స్ప్రింగ్స్ న్యాచురల్గా భూమిలో నుంచి జనరేట్ అయ్యాయి. లైక్ హీటెడ్ గ్రౌండ్ వాటర్ అనమాట, లైక్ సల్ఫర్ వాటర్ అని కూడా అంటారు. వీటికి చాలా హీలింగ్ ప్రాపర్టీస్ ఉన్నాయని, లైక్ మజిల్ పెయిన్స్ అవి రెడ్యూస్ అవుతాయి అని, అండ్ ఆల్సో మినరల్స్ ఉన్నాయని అంటారు. లైక్ సేమ్ కైండ్ ఆఫ్ హాట్ స్ప్రింగ్ మనం మనాలిలో వశిష్ఠకుండ్ అనే ప్లేస్లో కూడా ఉంటుంది, లైక్ బట్ స్మాల్ అది. బట్ ఇక్కడ మణికరణ్లో ఇట్స్ ద బిగ్గెస్ట్ హాట్ స్ప్రింగ్ అనమాట. ఇక్కడ వాళ్ళ డే టు డే కుకింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఈ హాట్ వాటర్ మీద డిపెండ్ అయ్యి చేస్తుంటారు. సో ఇది న్యాచురల్గా భూమిలో నుంచి ఫామ్ అయ్యేది కాబట్టి వాళ్ళు అందుకే దేవభూమి అని కూడా అంటారు హిమాచల్ ప్రదేశ్ని. బట్ ఇక్కడ సిక్స్ అండ్ హిందూ బిలీఫ్స్ ప్రకారం డిఫరెంట్ హిస్టరీ అయితే ఉన్నాయి.
ఈ హాట్ స్ప్రింగ్ ఫార్మేషన్కి. గురుద్వారాలో చెక్ ఇన్ అయిన తర్వాత మేమైతే ఫస్ట్ ఈ హాట్ స్ప్రింగ్లో మేము స్టార్ట్ చేసాము, మేము దాన్ని ఎక్స్పీరియన్స్ అవ్వడము. సో ఫస్ట్ అనేది డైరెక్ట్ హాట్ స్ప్రింగ్ మనం టచ్ చేస్తే లైక్ వెరీ హీటెడ్గా అనిపిస్తుంది. బట్ మనం స్లోగా దాన్ని హ్యాబిట్యుయేట్ చేసుకొని అప్పుడు మనం దాన్ని స్విమ్మింగ్ పూల్ లాగా యూస్ చేసుకొని దాన్ని చాలా ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. అక్కడ వాళ్ళు క్లియర్గా రాసి ఉంటుంది, ఇఫ్ యూ స్టే మోర్ దెన్ 10 minutes హాట్ స్ప్రింగ్లో ఉంటే కనుక మనకు ఒక డిజీనెస్ వస్తుంది అని. సో దట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఈ హాట్ స్ప్రింగ్స్ అనేది. మార్నింగ్ మణికరణ్ నుంచి కీర్గంగా ట్రెక్ అయితే ఏదైతే ప్లాన్ చేసామో అక్కడికి స్టార్ట్ అయ్యాము. అది బర్షిని అనే ఒక పాయింట్కి రీచ్ అవ్వాలి, అక్కడి నుంచి ట్రెక్కింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో బస్ తీసుకొని బర్షిని అనే బస్ స్టాప్కి రీచ్ అయ్యాము. ఈ బర్షిని అనే ప్లేస్ నుంచి మల్టిపుల్ ట్రెక్కింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి టోష్ విలేజ్ అండ్ అనదర్ కీర్గంగా. మేము కీర్గంగా ఆప్ట్ చేసుకున్నాము, బట్ టోష్ విలేజ్ కూడా వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ విలేజ్ అండ్ ఎక్స్పీరియన్స్ అంటారు వింటర్ అండ్ అదర్ సీజన్స్లో. బ్రేక్ఫాస్ట్ చేసేసి ట్రెక్ అయితే స్టార్ట్ చేసాము. ఈ ఫోటోలో కనిపిస్తున్నట్లు బ్యాక్ సైడ్ ఏదైతే స్నో పాయింట్ ఉందో అక్కడికి రీచ్ అవ్వాలి. అరౌండ్ 14 kilometers ట్రెక్ స్టార్టింగ్లోనే ఆ రివర్ అండ్ స్టోన్స్ చూస్తే న్యాచురల్ పెయింటింగ్లా అనిపించింది ఆ రివర్ అనేది. సో అక్కడ నుంచి మా ట్రెక్ అయితే స్టార్ట్ చేసాము. లైక్ మోస్ట్ ఆఫ్ ద లగేజ్ అనేది మన మణికరణ్ సాహెబ్ రూమ్ ఏదైతే మన ఫ్రీ రూమ్ ఉందో అక్కడ పెట్టేసి లైక్ లిమిటెడ్ లగేజ్తో మా ట్రెక్ స్టార్ట్ చేసాము. ఆఫ్టర్ 3 to 4 kilometers స్మాల్ బ్రేక్ పాయింట్ అయితే వచ్చింది. అది ఒక స్మాల్ విలేజ్లో ఉంది బ్రేక్ పాయింట్. ఆ విలేజ్ వాళ్ళ హౌసెస్ అవి చూడొచ్చు, లైక్ డిఫరెంట్గా ఉన్నాయి కన్స్ట్రక్షన్. మేబీ అంతా వుడ్తో కన్స్ట్రక్ట్ చేసినట్లు ఉన్నారు. ఈ బ్రేక్ పాయింట్ నుంచి కొంచెం ట్రెక్కింగ్ డిఫికల్ట్ అనిపించింది. అందరము ఒక స్టిక్ తీసుకొని స్టార్ట్ చేసాము ట్రెక్. అండ్ ఇన్ మిడిల్లో ఏంటి అంటే చాలా వాటర్ ఫాల్స్, బ్రిడ్జెస్, ఫారెస్ట్, ఆ వ్యూస్ కానీ లైక్ స్టన్నింగ్ మస్ట్ ఎక్స్పీరియన్స్. ఈ ట్రెక్కింగ్ అయితే కంపల్సరీ సజెస్ట్ చేస్తాం. జనరల్గా వన్ సైడ్ వచ్చేసి 5 to 6 hours టైం పడుతుంది అంటారు పైకి వెళ్ళడానికి 14 kilometers, బట్ మాకైతే అరౌండ్ 7 hours పట్టింది పైకి వెళ్ళేసరికి. సోలంగ్ వ్యాలీలో ఎలా అయితే స్నో క్యాప్డ్ మౌంటైన్స్ చూసామో సేమ్ లైక్ సిమిలర్ అలానే ఉంది ఇక్కడ అట్మాస్ఫియర్ అనేది. బట్ ఓన్లీ వన్ థింగ్ ఏంటి అంటే ఆల్రెడీ చాలా టైర్డ్ అయ్యి వచ్చాము అండ్ ఆల్సో టూ మచ్ కోల్డ్. లైక్ మేము ఆల్మోస్ట్ -12 degrees దగ్గర స్టే చేసాము. ఒక క్యాంపింగ్ చేయాలనుకున్నాము 1 night అక్కడ. ఏదైతే క్యాంపింగ్ టెంట్ మేము తీసుకున్నామో దానికి వెళ్ళే వే ఇదంతా. లైక్ క్యాంపింగ్ టెంట్ కూడా బాగుంది, బట్ లోపలంతా బెడ్స్ కానీ అవంతా చాలా వెట్గా ఉన్నాయి, ఎందుకంటే చాలా -degreesలో ఉన్నాం కాబట్టి. నైట్ కొంచెం స్ట్రగుల్ అయ్యాము ఫుడ్ కానీ లేకపోతే చాలా టైర్డ్ అయ్యి అండ్ కోల్డ్ వెదర్స్లో స్లీప్ లేక. బట్ మార్నింగ్ లేవగానే ఆ వ్యూస్ అయితే స్టన్నింగ్ అండ్ వర్త్ వాచింగ్ అండ్ వర్త్ విజిటింగ్ అనిపించింది. సన్ రైజ్ కానీ అండ్ అక్కడ విజువల్స్ కానీ ల్యాండ్స్కేప్స్ కానీ స్నోతో ఆ కైండ్ ఆఫ్ వెదర్ కానీ చాలా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఈ టాప్లో ఇది నో నెట్వర్క్ కవరేజ్ ఏరియా, చాలా పీస్ఫుల్గా రిలాక్స్డ్గా స్పెండ్ చేయొచ్చు మన టైం అనేది, క్వాలిటీ ఆఫ్ టైం అనేది. ఇక్కడ ఏదైతే ఈ పాత్ అబ్జర్వ్ చేస్తున్నామో లైక్ దట్ ఈస్ ద ఓన్లీ పాత్ మనం నడవడానికి ఆ ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళడానికి. అక్కడ వన్ ఆఫ్ ద అదర్ మేజర్ అట్రాక్షన్ ఏంటి అంటే లైక్ శివ టెంపుల్, స్మాల్ శివ టెంపుల్ అయితే ఉంది. అక్కడే దాని పక్కనే హాట్ స్ప్రింగ్ కూడా ఉంది. అది మాకు పైకి వెళ్ళేంత వరకు తెలియదు, లైక్ పైన ఇంత పైన కూడా హాట్ స్ప్రింగ్ అనేది ఉంది అనేది. బట్ ఇది కూడా వన్ ఆఫ్ ద సూపర్ ప్లేస్ టు స్టే అండ్ ఎక్స్పీరియన్స్ ద హాట్ స్ప్రింగ్. ఇది ఒక కైండ్ ఆఫ్ అడ్వెంచరస్ ట్రెక్ అనే చెప్పాలి. ఇక్కడ చూడొచ్చు లైక్ వెల్కమ్ టు కీర్గంగా అనే బోర్డ్. ఇట్స్ ఇంట్రెస్టింగ్ ప్లేస్. సో అక్కడ కొంచెంసేపు టైం స్పెండ్ చేశాక బ్యాక్ అయితే తిరిగి స్టార్ట్ అయ్యాము. స్మాల్ కేవ్స్ కూడా ఉన్నాయి వెళ్ళే వే అంతా. ఈవినింగ్ మణికరణ్లోనే ఆ గురుద్వారాలను స్టే చేసి అండ్ హాట్ స్ప్రింగ్స్ మళ్ళీ ఎక్స్ప్లోర్ చేసేసి ద నెక్స్ట్ డే మేమైతే ప్లాన్ చేసుకున్నాము కసోల్ అండ్ మలానా అనే ప్లేసెస్ విజిట్ చేయాలని. కసోల్ ఇది కూడా చాలా బ్యూటిఫుల్ విలేజ్ అండ్ హ్యాపెనింగ్ ఏరియా అని చెప్పొచ్చు, న్యూ ఇయర్కి అయితే ఎస్పెషల్లీ. అక్కడి నుంచి మలానా అనే ఒక ప్లేస్ చూడడం కోసం ఒక జీప్ హైర్ చేసుకొని స్టార్ట్ అయ్యాము. అది ఒక కైండ్ ఆఫ్ అనదర్ ట్రెక్. ఈ ట్రెక్ అయితే 2 to 3 kilometers, అరౌండ్ 2 hours టైం పడుతుంది. లైక్ బట్ చాలా డౌన్ వెళ్ళి మళ్ళీ అప్ వెళ్ళాలి ఈ హిల్ నుంచి ఆ హిల్కి.
అక్కడ పీపుల్ వాళ్ళ హౌసెస్ చాలా యూనిక్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. వన్ ఆఫ్ ద అదర్ మేజర్ ఫ్యాక్టర్ ఏంటి అంటే ఇక్కడ మలానా క్రీమ్ అంటారు దీన్ని, లైక్ మన వీడ్ లాగే లైక్ గంజాయి, బట్ ఈ హ్యాషెస్ని సిగరెట్ మీద చిన్న పేస్ట్ లా చేసేస్తారు, లైక్ స్మాల్ స్మాల్ బాల్స్ లా అమ్ముతూ ఉంటారు. బట్ కైండ్ ఆఫ్ ఇల్లీగల్ అనమాట క్యారీ చేయడానికి. అక్కడ నుంచి వ్యూస్ అయితే చాలా స్టన్నింగ్ అనిపించాయి. నైట్ అయిపోయింది అండ్ ఇంకా బ్యాక్ స్టార్ట్ అయిపోయాము. అక్కడ నుంచి సేమ్ హైర్ చేసుకున్న జీబ్లో కసోల్ వెళ్ళి, కసోల్ నుంచి బుంతార్ అనే ఒక ప్లేస్కి వెళ్ళాం. బుంతార్ నుంచి ఢిల్లీకి అయితే బస్ తీసుకున్నాము ఆ నైట్, అండ్ నెక్స్ట్ డే ఢిల్లీ రీచ్ అయిపోయి అరౌండ్ ఈవినింగ్ మా ట్రైన్ ఉంది బ్యాక్ టు హైదరాబాద్. ఇంతటితో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ అడ్వెంచరస్ హిమాచల్ ప్రదేశ్ ట్రిప్ అయితే కంప్లీట్ చేశాము.